వినాయకుడు ముందు గుంజీలు తీస్తే కోరికలు తీరుతాయని చెప్తూ ఉంటారు. ఇంతకీ గుంజీలు తీయటం వెనుక ఉన్న రహస్యం మీకు తెలుసా? ఒకరోజు విష్ణువు శివుణ్ణి కలవటానికి కైలాసంకి వెళ్తాడు. తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని పక్కన పెట్టి శివుడితో ముచ్చట్లాడతారు. ఆ సమయంలో అక్కడే ఆడుకుంటున్న బాలగణపతి సుదర్శన చక్రాన్ని తీసుకుని అమాంతంగా నోట్లో వేసుకుంటాడు. విష్ణుమూర్తి కొంత సమయం తర్వాత తన సుదర్శన చక్రం ఉంచిన చోటులో చూస్తే సుదర్శన చక్రం కనిపించదు. అక్కడికి వచ్చిన బాలగణేశుడు ఏం చేస్తున్నావని అడిగితే, నా సుదర్శన చక్రం ఎక్కడో పెట్టి మర్చిపోయా, దాన్నే వెతుకుతున్నా అని చెప్తాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు బాలగణేశుడు నవ్వుతూ నేనే మింగేశాను కదా అని అంటాడు. తన సుదర్శన చక్రాన్ని తిరిగి ఇచ్చేయమని శ్రీ మహావిష్ణువు బతిమలాడతాడు. అప్పుడు గణేశుడిని ప్రసన్నం చేసుకునేందుకు శ్రీ మహావిష్ణువు తన కుడి చేతితో ఎడమ చెవిని, ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకుని గుంజీలు తీయడం మొదలు పెడతాడు. విష్ణుమూర్తి గుంజీలు తీస్తుంటే విచిత్రంగా అనిపించడంతో వినాయకుడు విపరీతంగా నవ్వుతాడు. దాంతో కడుపులో ఉన్న సుదర్శన చక్రం నోటిలో నుంచి బయటపడుతుంది. అప్పటి నుండి వినాయకుడు ముందు గుంజీలు తీసి వేడుకుంటే ఏం కోరుకున్నా వినాయకుడు ప్రసన్నుడై కరుణిస్తాడని నమ్మకం. ఈ కథ ద్వారా మనం గ్రహించేది విఘ్నాలను తొలగించేది గణనాథుడే. అందుకే ఎవరైనా ఏ పనైనా మొదలు పెట్టే ముందు వినాయకుడిని ప్రార్థిస్తారు. జై గణేశ.